ఓకే అండి, మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరమందున్న మా తండ్రి దేవా, ఈ సమయంలో తండ్రి మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మా అందరికీ తండ్రి ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరి ఈరోజు తండ్రి మా అందరినీ తండ్రి సజీవ లెక్కల్లో ఉంచి కాచి కాపాడి తండ్రి మరి చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చి మరి మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మరొకసారి మా అందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు దేవా. మరి ఈ సమయంలో తండ్రి మరి కూడి వచ్చిన మీ పిల్లలకు తండ్రి మీ మాటలు చెప్పుచుండగా నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి ఈ మాటల్ని వింటున్న మీ పిల్లలు తండ్రి విని అర్థం చేసుకొని గ్రహించుకొని తండ్రి మీకోసం ఇష్టానుసారంగా బ్రతికి మీరున్న లోకానికి చేరే మహాభాగ్యాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రాధేయపడుతూ, అలాగే తండ్రి సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి మరి మీ చిత్తమునెడల వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి మునుపటి వారం సంఘంలో క్షేమంగా నడిపించవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామాన్న ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు వారి పేరట నా వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంశం పేరేంటంటే మంచి పనివాడు. అంశం పేరు మరొకసారి చెప్తున్నాను, మంచి పనివాడు. ఫ్యాన్ అవసరం. మంచి పనివాడు అనేది ఒక బిరుదు లాంటిది. అంటే మనం చేసిన పనులకు ఎదుటి వాళ్ళు మెచ్చుకొని ఆ బిరుదని ఇస్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పంక్చువాలిటీ మెయింటైన్ చేసినప్పుడు అన్ని తనకిచ్చిన పనులన్నింటినీ సక్రమంగా పూర్తి చేసిన అతనికి ఏమైనా అవార్డు ఇస్తారు, బెస్ట్ వర్కర్ కానీ అలాగే బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డు ఇస్తారు. అంటే మంచి పనివాడు అని గుర్తింపు పొందుతుంది, కరెక్టే కదా. ఇప్పుడు ఇలాగే మంచి పనివాడు అని మనం దేవుని చేత ఎలా అనిపించుకోవాలి? అర్థమవుతుంది మీకు? మంచి పనివాడు అని మనం దేవుని చేత ఎలా అనిపించుకోవాలి? మనం ఏం చేస్తే మంచి పనివాళ్ళుగా దేవుని దగ్గర గుర్తింపు నొందుతాం అనేది ఒక సందర్భాన్ని బట్టి మనం చూసుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనంలో వరకు అండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనముల వరకు.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ సందర్భం వచ్చేసరికి అందరికీ తెలిసిన సందర్భం అండి. ఏంటంటే, మరి ఒక యజమానుడు తన దేశాంతరం పోయినప్పుడు తనకున్న 3 దాసుల్ని పిలిచి తలాంతులు ఇస్తాడు. తలాంతులు ఇచ్చినప్పుడు ఒకరికి ఎంత ఇస్తారు? ఫస్ట్ అతనికి 10 తలాంతులు ఇస్తాడు, రెండవ అతనికి 5 తలాంతులు, ఇంకొకరికి 1 తలాంతులు ఇస్తాడు. అక్కడ మనం 16వ వచనంలో చూసుకున్నట్లయితే, 16 కాదు 15వ వచనం, అయితే అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. ఓకే, ఇక్కడ ఏమనుంది? ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి అంటే ఎవరు ఎంత కేపబిలిటీ వాళ్ళకి చెయ్యొచ్చు చెయ్యలేరు అనేది ఆయనకి తెలిసే యజమాని ఏం చేశారు? ఇచ్చారు. ఇక్కడ తలాంతులు అంటే టాలెంట్స్ అండి, టాలెంట్. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ప్రతి మనిషికి, భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి దేవుడు ఏమి ఇస్తున్నాడు? ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అందుకే చూడండి, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి అంటే అందరికీ ఇస్తున్న టాలెంట్స్. కానీ 5 టాలెంట్లు ఉన్నవాడు ఏం చేశాడు? 5 తలాంతులు గల వాళ్ళు ఏం చేశారు? మరి 5 సంపాదించుకున్నాడు. అలాగే 10 ఉన్నవాడు ఇంకో 10 సంపాదించుకున్నాడు. కానీ 1 తలాంతు పొందినవాడు ఏం చేశాడు? తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పెట్టాడంట? భూమిలో పాతేసాడంట. సరే, పాతేసాడు. తర్వాత వస్తారు యజమాని గారు వచ్చి, రండి మీకు నేను ఇచ్చాను కదా, మరి ఏంటి చేశారంటే, 10 తలాంతులు ఇచ్చిన వాడు వచ్చేసి, ప్రభు ఇదిగో 10 తలాంతులు పెట్టి ఇంకో 10ని నేను సంపాదించాను అంటే టోటల్గా ఇప్పుడు ఎన్ని తలాంతులు ఉన్నాయి అతని దగ్గర? 20 తలాంతులు ఉన్నాయి. నెక్స్ట్ 5 తలాంతులు గలవాడు చూస్తాడు. 5 తలాంతులు గలవాడు కూడా వచ్చి, ఇదిగో మరొక 5 నేను సంపాదించుకున్నాను అంటే టోటల్గా 10 తలాంతులు ఇప్పుడు ఉన్నాయని చెప్తారు. సరే, లాస్ట్కి ఇక్కడ ఇతని దగ్గర వస్తారు. 1 తలాంతే ఇచ్చింది. 1 తలాంతు గలవాడు ఏం చెప్తున్నాడంటే అండి, 24వ వచనంలో, తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడునైనా కఠినవుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అంటే ఇక అర్థం ఏంటంటే, 1 తలాంతు ఇచ్చింది, 1 తలాంతు ఇచ్చింది. ఆ ఇచ్చిన 1 తలాంతుని కూడా ఈడేం చేశాడు? భూమిలో పాతేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిన టాలెంట్ని యూజ్ చేసుకోలేదు. అర్థమైందా? ఇచ్చిన టాలెంట్ని ఏం చేయలేదు? యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు యూజ్ చేసుకొని ఇతన్ని ఆ యజమాని ఏమని చెప్తున్నాడండి? 26వ వచనంలో, అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. ఏం మంచి బిరుదు ఇచ్చాడు కదా. ఏంటా బిరుదు? సోమరివైన చెడ్డదాసుడా. అంటే ఇచ్చినటువంటి టాలెంట్ని, ఇచ్చినటువంటి ప్రతిభను ఉపయోగించుకొనకుండా దాచిపెట్టి పూడి చేస్తే దేవుడు అతన్ని ఏమని చెప్తారు? సోమరివైన చెడ్డదాసుడా. ఉపయోగించుకుంటేనే బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అదే మనం ముందు వర్షంలో చూసుకుంటే 10 తలాంతులు సంపాదించిన వాడిని ఏమన్నారు? ఇతను యజమాని ఏమన్నారండి? బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పారు. కానీ ఇతను ఏం చేశాడు? ఉన్న 1 తలాంతును కూడా పాతేశాడు. అందుకే ఇతను ఏమని బిరుదు పొందాడు? సోమరివైన చెడ్డదాసుడా. అంటే మనకు ఇవ్వబడినటువంటి టాలెంట్స్ని మనం దేవుని పనిలో ఉపయోగించకపోతే మనకు ఎలాంటి బిరుదు వస్తుంది? సోమరివైన చెడ్డదాసుడా అనే బిరుదు వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అనుకున్నారు? సపరేట్గా మీరు గదులను తీసుకెళ్ళి సోమరివైన చెడ్డదాసుని తిట్టడు. ఆదాము పుట్టినది మొదలుకొని ఎంతమంది అయితే ఉన్నారో అందరి ముందు వేలెత్తి చూపించి సోమరివైన చెడ్డదాసుడా అని అంటాడు దేవుడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు, టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం దేవుని పనిలో ఉపయోగించుకోవాలండి. అలాగే ఇప్పుడు యోనా గారి విషయానికి వద్దాం. యోనా గారి సందర్భానికి వచ్చేసరికి, యోనా గారికి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా? వాక్యం చెప్పడం, ప్రసంగించడం.
అని ఎంత బాగా ప్రసంగించగలడంటే, ఒకసారి యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బుడదలో కూర్చుండెను. అంటే ఇక్కడ యోనా గారు చేసినటువంటి ప్రసంగానికి ఎవరు మారిపోయారంట? రాజే మారిపోయాడంటండి. రాజు అనగానే అతని ఖచ్చితంగా ఆస్తులు అంతస్తులు బోల్డ్ ఉంటాయి. ఇలా ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళకి సహజంగా ఉండే గుణం ఏంటి చెప్పండి? గర్వం. నన్నెవడు ఏం చేస్తాడులే, అన్ని డబ్బులతో నేను కొనేయచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే గర్వం. అలాంటి గర్విష్ఠుడైన రాజును కూడా మార్చే శక్తి ఎవరికి ఉందంటే ఇక్కడ యోనా గారికి ఉంది. అంటే అంత బాగా ప్రసంగించగలడు ఆయన. ఎవరు? యోనా గారు. అది దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్. ఆ టాలెంట్ని ఉపయోగించుకోకుండా వేరే దేశానికి వెళ్తుంటే దేవుడు ఏం చేశాడు? తుఫాన్ రేగించి తిమింగల చేత మింగించి మళ్ళీ తీసుకొచ్చి నినివే దగ్గర పడేశాడు. అర్థమవుతుందా? ఎందుకంటే తన టాలెంట్ని తను వృధా పరుచుకోవాలనుకున్నాడు. అది అజ్ఞాన కాలం అండి, అర్థం చేసుకోండి. అది అజ్ఞాన కాలం కాబట్టి వృధా పరుచుకోవాలనుకున్న దేవుడు మళ్ళీ పిలక పట్టుకొని తీసుకొచ్చాడు. కానీ ఈ కాలంలో దేవుడు అలా చేయడు. ఈ కాలంలో దేవుడు అలా చేయడు. మీకే ఆప్షన్స్ ఇచ్చేస్తారు, మీకు స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చేస్తారు. మీరే ఉపయోగించుకోవాలి అవి తెలుసుకొని, అంతేగాని మిస్యూజ్ చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ యోనా గారి సందర్భానికి వచ్చేసరికి మంచి ప్రసంగికుడుగా ఉన్న ఆయన యోనా గారు ఒక రాజునే మార్చేస్తాడు. ఆ తర్వాత ఆ దేశానికి వచ్చే విపత్తుల్ని ఆయన వల్లే ఆ దేశం కాపాడబడుతుంది. అలాగే అపోస్తుల గురించి కూడా మనం ఆలోచిస్తానండి. పేతురు గారు ఒక్క ప్రసంగం చేయగానే ఎంతమంది మారిపోతారంట? 3000 మంది మారిపోతారంట. రెండవ ప్రసంగం చేయగానే 5000 మంది. ఇక్కడ మనం ఎంత గొంతు దించుకొని చెప్పినా ఓ 3-4 కూడా మారే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడున్న సమాజంలో. కానీ అప్పుడు పేతురు గారు ఒక్క ప్రసంగానికి 3000 మంది, రెండవ ప్రసంగానికి 5000 మంది మారిపోయారు. అలాగే యోహాన్ గారు, ఆయన రాసింది ప్రకటన గ్రంథం. అది ఇప్పటికీ ఎంతమంది చదివినా అర్థం కాదు, అంత క్లిష్టంగా ఉంటుంది అది. అదొక్క ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే మనకు మిగిలిన 65 పుస్తకాలు అర్థం కావాలి. అంత జ్ఞానం అనేది ఆ ప్రకటన గ్రంథంలో ఉంది. వీళ్ళిద్దరు రాశారు కదా, వీళ్ళకి ఏమైనా విద్య ఉందా? వీళ్ళకి విద్య ఉందా? ఎవరైనా ఎంఏ చేశారా లేకపోతే పిహెచ్డి చేశారా వీళ్ళిద్దరు? లేదండి. అందుకే అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది వీళ్ళిద్దరు గురించి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం ప్రియులారా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. కాబట్టి ఇక్కడ పేతురు యోహాను గారులు ఎవరంటే అండి? విద్య లేని పామరులు అని చెప్తున్నాడు. ఇందాక తాతయ్య గారు కూడా పేతురు గారి గురించే చెప్పడం జరిగింది. విద్య లేని పామరుడైన ఇతనే ఎంత చక్కగా ప్రసంగించగలిగాడు చెప్పండి. ఇక్కడ ఉన్న వారిలో ఆ కాస్త కోస్త మనకు విద్య ఉంది. అంటే అక్షరాల్ని గుర్తెరగలం, రాయగలం, మాట్లాడగలం. ఇన్ని ఉన్నా మీరు ఎగ్జామ్ ఎందుకు రాయట్లేదు నాకు అర్థం కావట్లేదు. విద్య ఉంది, అర్థం చేసుకోగలరు, జ్ఞాపకశక్తి ఉంది, చెప్పే మాటలు అర్థమవుతున్నాయి, గుర్తుంచుకోగలరు, మరి ఎందుకు ఎగ్జామ్ రాయట్లేదు? ఆ ఒక్కటి మాత్రం వాళ్ళు అడగండి. ప్రసంగం ఎంతసేపు చెప్పినా వింటామండి, అది కాదండి. మీకు ఇవ్వబడిన టాలెంట్ని మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉపయోగించకుండా ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేసుకుంటున్నారు. దుర్వినియోగం చేసుకున్న ఆ చెడ్డ దాసుడిని దేవుడు ఏమని పిలిచాడు? సోమరిమైన
చెడ్డదాసుడా అని పిలిచి ఎక్కడ పంపించాడు? పరలోకానికి కాదు, నరకానికి పంపించాడండి. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కాస్తో కోస్త విద్య తెలుసు. మీకున్నటువంటి ఈ విద్యను మీరు వినియోగించుకోండి. వినియోగించి మరి వచ్చే పరీక్షల్లో జనవరిలో కదా సెమినార్ ఉంది, జనవరిలోనే రాసే ఒక ప్రయత్నం చేయండి. ఏమండి, రోజుకి ఒక 2 గంటలు కేటాయిస్తే సరిపోద్దండి. ఎప్పటి నుంచైనా రోజుకు 2 గంటలు కేటాయించి ఒక్కొక్క లెసన్ తీసుకున్నా ఒక నెల లోపల 20 లెసన్స్ కంప్లీట్ చేసేస్తారు. ఇంకో నెల రోజులు ప్రాక్టీస్ అనుకోవచ్చు. హాయిగా రాసి వచ్చి 20 లెసన్లు అండి. జనవరికి వెళ్ళా 20 లెసన్లు కంప్లీట్గా వచ్చేస్తుంది మీకు. కానీ మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదో మీరే అర్థం చేసుకోవాలి. దేవుడు అన్నిటినీ కనిపెడతాడండి, మర్చిపోకండి. అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఒకసారి ఆలోచిస్తేనండి, ఆయన గురించి కూడా ఏమని రాయబడిందో చూసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. ఎవరి గురించి ఇది? యేసుక్రీస్తు వారి గురించి. చదువుకొని ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? దేవుడు అనుగ్రహించాడు కాబట్టి. మీకు కూడా దేవుడు అనుగ్రహించారు, కానీ మీరు ఏం చేసుకోవట్లేదు? వినియోగించుకోవట్లేదండి, వినియోగించుకోవట్లేదు. పిల్లరా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కదానికి కూడా ఏముంది? పని ఉంది. పనిని బట్టే మనం అందరూ ఏం చేయబడ్డాం? సృష్టింపబడ్డాం. అదే ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిందండి. ఒకసారి అది కూడా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మనమందరము దేనికోసం సృష్టింపబడ్డామంట? సత్క్రియలను చెయ్యుటకై, అంటే వాక్యపు పనులను చెయ్యుటకే మనం ఏం చేయబడ్డాం? సృష్టింపబడ్డాం. మన జన్మకి కారణం కూడా ఇదేనండి. మన జన్మ కారణం కూడా ఇదే. దేవుని వాక్యంని నెరవేర్చడం, దేవుని వాక్యంలో బతకడం, దేవుని కోసం బతకడం. కాబట్టి ఇవన్నీ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చేసేయాలండి. ఇవన్నీ దేవుని పనులు. ఇవి మనం భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలి. భూమి మీద ఉన్నప్పుడే మనం చెయ్యగలం ఇన్ఫ్యాక్ట్. కాబట్టి మీకున్నటువంటి తలాంతుల్ని, మీకు దేవుడు అనుగ్రహించిన తలాంతుల్ని మరి నిష్ప్రయోజనం చేసుకోకండి. దేవుని పనిలో వాటిని వాడండి. మీరు ఎంత లోపల దేవుని పని చేయాలి అనేది కూడా దేవుడు వ్రాయించాడండి. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనములు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. పిల్లరా, ఇక్కడ ఏమని చెప్తానంటే దుర్దినములు రాకముందే. మనం దేవుని పని ఎప్పటి లోపల చేయాలని నేను చెప్తున్నానండి. దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే ఏంటండి? దుర్దినములు అంటే ఏంటి? మన ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు, అంటే మనం దేవుని పని చేసే అవకాశమే లేనప్పుడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, అవి మనకు దుర్దినాల కిందన. ఎందుకంటే మనం దేవుని పనిని అంత ఎఫెక్టివ్గా మనం చెయ్యలేం. అవి దుర్దినాలు. ఇప్పుడు మనం కొంతమంది సంఘ బోధకులు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు దేవుని పనులు ఆరంభిస్తారు? రిటైర్మెంట్ ఏజ్ అయ్యాక, ఒక 60 సంవత్సరాలు అయ్యాక.
60 సంవత్సరాలు అయ్యాక ప్రభుత్వానికే ఉపయోగపడవని వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు దేవుని పనికి వస్తారు. అప్పుడు దేవుని పని చేయగలరా అండి? ఎఫెక్టివ్గా చేయగలరా? చేయలేరు. అందుకే దుర్దినములు రాకముందే అని చెప్పాడు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితేనండి నిజానికి మనకు ఆల్రెడీ దుర్దినాలు వచ్చేసింది. ఎందుకంటే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, కరోనా వచ్చింది, దాని తర్వాత ఇంకా అదేదో వ్యాధి వచ్చింది రీసెంట్గా, ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ అని, ఇలాగ అనేకమైనటువంటి వైరస్లు వస్తున్నాయి. డెల్టా వైరస్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటేనండి, ఈ హిమాలయ పర్వతాల మీద కానీ మంచు కొండలు ఉంటాయి కదా, ఈ అంటార్టికా ఓషన్స్ అంతా మంచు గడ్డలతో నిండిపోయి ఉంటాయి. ఈ మంచు గడ్డల్లో అంట ఎన్నో సంవత్సరాల క్రితాలు ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఆ రోగం యొక్క బ్యాక్టీరియా ఆ మంచులో అలాగే ఉందంట అండి. ఆ మంచులో అలాగే ఉందంట. నేడు మరి జరుగుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది, మన భూమి మీద ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది, అంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ మంచుగడ్డలన్నీ ఉంటాయి కదా, అవి మెల్లిగా కరిగిపోతాయి. ఇలా కరిగిపోయినప్పుడు వాటిలో దాగున్నటువంటి ఆ బ్యాక్టీరియా ఏమవుతుంది? బయటికి వస్తుంది. బయటికి వస్తే ఏం పొందుతుంది? అది జీవం పొందుతుంది. అది ఒకవేళ జీవం పొందితే కరోనా కన్నా భయంకరమైన రోగాలు వస్తాయంట. ఇంకో ఆలోచించండి, కరోనా కన్నా భయంకరమైన రోగాలు వస్తాయంట. అలాగే ఇప్పుడున్న శాస్త్రవేత్తలకి మరి వాళ్ళు చేయబడుతున్న ప్రాజెక్ట్స్లో ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఏఐ అంటాం దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేం లేదండి, సింపుల్. ఇప్పుడు మీరు అందరూ వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. అంటే మీ సహాయం లేకుండా, ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఉంది, హలో గూగుల్ నాకు ఇది కావాలి సెర్చ్ చేసి పెట్టంటే ఆటోమేటిక్గా అది సెర్చ్ చేసి పెడుతుంది. అదే యాపిల్ మొబైల్కి అయితే హలో సిరి అంటాం కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందే రోబోట్స్ కూడా. రోబోలు ఉన్నాయి కదా, రోబోట్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచే వచ్చింది. ప్రియులారా, ఈ టెక్నాలజీ అంతా మనిషి ఎందుకు డెవలప్ చేసుకుంటున్నాడు అని మనం మూలానికి ఆలోచిస్తే మనిషి సోమరిపోత అయిపోతున్నాడు. అర్థమవుతుంది కదా మీకు? మనిషి సోమరిపోత అయిపోతున్నాడు. తన పనిని ఇంకా ఈజీ చేసుకోవాలని ఇలాంటివన్నీ కనిపెడుతున్నాడండి. ఇప్పుడు ఆ గూగుల్ అసిస్టెంట్ ఉంది, అది చెప్పుకునే బదులు నువ్వు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి సెర్చ్ బార్లో టైప్ చేయొచ్చుగా, అంత ఇది లేదు, బద్ధకం. అందుకే ఓకే గూగుల్ నాకు ఇది కావాలి అనగానే అది చూపి పెడుతుంది. ఇలాగా మనిషి ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఆధునిక టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతున్నాడు. దాని ద్వారా వచ్చిందే ఈ రోబోట్స్ కూడా అండి. ఈ రోబోట్ గురించి కూడా ఒక విషయం చెప్పాలండి. మరి ఫేస్బుక్ తెలుసు కదా అందరికీ, తెలుసా లేదా? తెలియదని మాత్రం చెప్పకండి. ఓకే, ఫేస్బుక్ అధినేత వచ్చేసి మరి వాళ్ళ ఫేస్బుక్ ఒక అప్డేట్ కోసం 2 రోబోట్లని సిద్ధం చేసుకుంటాడు, 2 రోబోట్లని తయారు చేసుకుంటాడండి. కొన్ని రోజులు బాగానే జరిగిందంతా, అవన్నీ బాగానే అప్డేట్ అవన్నీ చేసింది. కానీ కొన్ని రోజులు అయ్యాక 2 రోబోట్లు మనుషులకి అర్థం కాని లాంగ్వేజెస్లో మాట్లాడుకోవడం మొదలెట్టిందంట. అర్థమైందా? మనుషులకి అర్థం కాని లాంగ్వేజెస్ని మాట్లాడడం మొదలెట్టింది. ఇప్పుడు మనిషే కదా దాన్ని తయారు చేసింది, కాబట్టి మనిషి ఫీడ్ చేసిన లాంగ్వేజెస్ అది ఏం చేయాలి? మాట్లాడాలి. కానీ అవేం చేసాయి? మనిషికే అర్థం కాని భాషల్లో మాట్లాడడం మొదలెట్టింది. ఒకవేళ అవి నాశనం చేయాలి అని ప్లాన్ వేసుకున్న మనిషికి ఏం అర్థం అవుతుందంటే అర్థం కాదు. కాబట్టి ఇది విన్న వెంటనే, తెలుసుకున్న వెంటనే ఫేస్బుక్ అధినేతకి కంగారు వచ్చి ఏం చేశాడంటే షట్ డౌన్ చేసి పడేశాడు. ఆ రోబోట్లు ఇద్దరిని షట్ డౌన్ చేసి పడేశారు. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వలన కూడా మనిషి అంతరించిపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయంట. స్టీఫెన్ హాకింగ్స్ తెలుసు కదా మీ అందరికీ, అదే ఎప్పుడు చైర్ మీద కూర్చొని ఉంటాడు, ఇప్పుడు చచ్చిపోయాడులేండి. అతను ఐన్స్టీన్ తర్వాత అతి గొప్ప శాస్త్రవేత్త అని పేరు పొందాడు. అతని యొక్క ప్రెడిక్షన్స్లో ఏమంటాడంటే ఈ మానవ జాతి కానీ ఒకవేళ అంతరిస్తే దానికి కారణం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అయి ఉంటుందని చెప్పారు. అంటే ఒకవేళ మనుషులందరూ అంతరిస్తే, మనుషులందరూ చచ్చిపోతే దానికి కారణమే
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోలు కూడా కారణం అని చెప్పారు. ఇవన్నీ మనం ఆలోచిస్తేనండి భూమి మీద బతకడానికి భయం వేస్తుందండి. ఇప్పుడు మనం వాడే ఫోన్స్ ఉన్నాయి, వాటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానికన్నా అన్నీ ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాడే సెల్ ఫోన్స్ వల్ల మనకి పనులు ఈజీ అవ్వచ్చు, కానీ దాని నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఆరోగ్యం ఏమవుతుంది, దెబ్బతింటుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. పైగా మందులు కొనుక్కుందాం అంటే ఏ మందు సక్రమంగా లేదు, అన్నీ నకిలీలు వచ్చాయి, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియదు. అంతా డబ్బు మీదే బతికిపోతుంది ప్రపంచం, అంతే కదరా. మరి ఈ దినాలని ఏమంటారు మనం, దుర్దినాలు. కాబట్టి ఇప్పుడు దుర్దినాల్లో మనం ఏం చేస్తున్నాం, బతుకుతున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, దుర్దినములు రాకముందే మీరు ఏం చేయాలి, పనులు ముగించేసేయాలి అన్నాడు. కానీ మనం బతుకుతుంది ఏ దినాలు, దుర్దినములు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలీదు, మనం ఎప్పుడు పోతామో తెలీదు. కానీ పోయే ముందు మనం ఏం చేయాలి, దేవుని పనిని సంపూర్తిగా నెరవేర్చే మనం వెళ్ళిపోవాలండి, సంపూర్తిగా నెరవేర్చి వెళ్ళిపోవాలి. అందుకే కింద 2వ వచనం చివరి మాటలో, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణముకు తెచ్చుకొనుము అంటున్నాడు. బాల్య దినములందే, ఇప్పుడైతే వయసు అయిపోయింది ఓకే, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కదా, వీరందరికీ తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంట, బాల్య దినములందే సృష్టికర్తను అంటే దేవుణ్ణి నేర్పించాలి. దేవుని యొక్క విషయాల్ని, దేవుని యొక్క పాఠాలని మీరు ఏం చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి, స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకు బాల్య దినములే అని చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి అభ్యసిస్తేనే పెరిగి పెద్ద అయ్యాక అతను స్ట్రాంగ్గా ఉంటాడండి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4-5 వచనములండి. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 4-5 వచనంలో, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఇది బాగా గమనించండి, బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నారు. బలవంతుడు ఎవరు ఇక్కడ, దేవుడు. చేతిలో బాణం ఎవరు, పిల్లలు, యవ్వన కాలం ముందు పుట్టిన పిల్లలు. బలవంతుని చేతిలో బాణం ఒకటే ఉంటే సరిపోతుందా, ఏం కావాలి అది, దాని తెలుగులో ఏమంటారు, బాణం కదండి, విల్లు, నాది విల్లు, విల్లు. ఇప్పుడు విల్లు ఎవరు ఇక్కడ, పేరెంట్స్, తల్లిదండ్రులుగా మీరే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు బలవంతుని చేతిలో ఏమున్నాయి, విల్లు ఉంది, బాణం కూడా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఏది ముందుకెళ్తుంది, బాణం వెళ్తుంది, అంటే పిల్లలు వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఆ కిందన ఏముంది చెప్పండి అక్కడ, అట్టివారు అంబుల పొది, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధులతో వాదించుదురు. కాబట్టి దేవుని పని మీద వెళ్తున్నాయి. ఏవి బాణాలు అనగా దేవుని పిల్లలు దేవుని పని మీద వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక బాణం ముందుకు వెళ్ళాలంటే ఆ విల్లు ఏమవ్వాలి, విల్లు ఏమవ్వాలి, వంచబడాలి, అవునా కదా. ఇప్పుడు విల్లు పట్టుకున్నామండి, బాణం ఉందండి, జస్ట్ ఇలాగంటే బాణం వెళ్ళిపోద్ది ఏంటి, కిందనే పడిపోద్ది. కాబట్టి అది ముందుకు దూసుకొని వెళ్ళాలంటే ఏం చేయాలి, వెనక లాగాలి, అవునా కదా. విల్లుని వెనక లాగాలి. విల్లుని వెనక లాగినప్పుడు విల్లు ఏమవుతుంది, వంచబడుతుంది, అవునా కదా. వంచబడుతుంది, వంచబడినప్పుడు అది సాగుతుంది. సాగినప్పుడు గురి చూసి కొడితే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే పేరెంట్స్ కూడా ఇలాగే పని చేయాలి. తమ పిల్లల్ని బాణాల కింద
తయారు చేయాలంటే పేరెంట్స్ అయినా మీరు ఏం చేయాలి? మీరు కూడా ఇలా వంచబడాలి. వంచి మీ పిల్లల్ని అంతే స్ట్రాంగ్గా తయారు చేయాలి. ఇక్కడ దేవునికి పిల్లలన్నా ఇష్టమే, పేరెంట్స్ అన్నా ఇష్టమే. కానీ ఇప్పుడు ఎవరి చేతిలో ఆ విల్లు అనేది ఎవరి చేతిలో ఉందనంటే పేరెంట్స్ చేతిలోనే ఉంది. ఆ పేరెంట్స్ ఎలా వంచుతారో అంతే దృఢంగా ఆ బాణం అనేది వెళ్ళగలదు. ఆ విల్లు ఒకవేళ ఇరిగిపోయింది అనుకోండి, ఆ బాణం పనికి వస్తుందా? పనికి రాదు. అలాగే మీరు కూడా ముందుగా తల్లిదండ్రులైన మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం చేత వంచబడాలి. అలా మీరు వంచబడితేనే మీ పిల్లల్ని ఏం చేయగలరు? సక్రమంగా దిద్దగలరు. అర్థమవుతుందండి నా మాటలు? కాబట్టి బలవంతుని చేతిలో బాణాలు అన్నాడు. ఎవరిని? పిల్లలను. ఇలా మీరు బాణాలకి ఎప్పుడు వాళ్ళని పెంచడానికి అవకాశం ఉంటుందంటే చిన్నతనము నుండి వాళ్ళని ఏం చేయాలి? దేవుని సేవలో పెంచాలి. దేవుని మాటల్ని వాళ్ళకి అభ్యసింపజేయాలి. అప్పుడే వారు బాణాలా తయారవుతారు. దానికోసం మీరు చాలా కష్టపడాలి. అలాగే యేసుక్రీస్తు దానికన్నా ముందు కీర్తనల గ్రంథంలో చూసుకుందామండి. కీర్తనల గ్రంథం ఇంకో మాట 144. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చాలా అంకుల్ అదొకటి సరిపోతే. మా కుమారులు అంటే ఎలా ఉన్నారంటే యవ్వన కాలం మందు ఎదిగిన మొక్కల వలె. మొక్కలు అంటే చెట్లు, ట్రీస్. ఎదిగిన మొక్కలు ఏమి ఇస్తాయండి? మనకి మంచి నీడని ఇస్తాయి. తర్వాత ప్రాణవాయువు, గాలిని, ఆక్సిజన్ని ఇస్తాయి. తర్వాత ఆహారాన్ని ఇస్తాయి, పండ్లను, ఆహారాన్ని ఇస్తాయి. అలాగే ఎంతోమందికి ఆశ్రయంగా ఉంటుంది. ఇప్పుడు దారిన పోయే బాటసారికి పాపం బాగా అలసిపోయాడు అనుకోండి, ఏ చెట్టు ధరకి వెళ్ళి పడుకుంటాడు? ఎదిగిన చెట్టు ధరకి దాని కిందనే వెళ్ళి పడుకుంటాడు. అంతేగాని చిన్న మొక్క ధరకి వెళ్ళి పడుకోడు. అది నీడ విని ప్రసాదించదు. ఎదిగిన మొక్క ఏం ఇస్తుంది? నీడనిస్తుంది. కాబట్టి మా కుమారులు ఎలా ఉండాలంట? కుమారులు యవ్వన కాలం ముందు ఎలా ఉండాలంట? ఎదిగిన మొక్కల వలె ఉండాలి. అంటే నలుగురికి ఉపయోగపడాలి. అర్థమవుతుందా మీకు? ఇలాగా యవ్వన కాలం ముందు మీ పిల్లలు ఎదిగిన మొక్కలుగా ఉండాలంటే మీరు బాల్యం నుండి ఏం చేయాలి? దేవుని వాక్యంలో వారిని పెంచాలి. అప్పుడే వారు ఎదిగిన మొక్కలుగా ఉండబోతారు. అలాగే ఎదిగిన మొక్కలు ఏం చేస్తాయి? సాక్రిఫైస్, ప్రతిదానికి సాక్రిఫైస్ అండి. ఒక చెట్టుని తీసుకుందాం. చెట్టు మనకు మంచి గాలిని ఇస్తుంది. తర్వాత కట్టెగలు, అలాగే పండ్లను ఇస్తుంది. అలాగే ఒకవేళ మనిషి చచ్చిపోయారు అనుకోండి, పాడ కింద మోయడానికి ఆ చెట్టు దిమ్మల్ని కోసుకొని వెళ్ళిపోతారు. ఆ మనిషిని తగలబెట్టాలన్నా ఈ కట్టెగలే మళ్ళీ వేస్తారు. కాబట్టి ఇన్ని విధాలుగా చెట్లు మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా మీ కుమారులు ఎదిగిన మొక్కల వలె అంటే ఉపయోగపడాలి, దేవుని కోసం ఉపయోగపడాలని చెప్తున్నారు. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, కొండల మీద చెట్లు ఉంటాయి, తెలుసు కదా మీకు? కొండల మీద అంటే హిల్స్లో చాలా వరకు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అవి ఏంటంటేనండి ఎంత బలంగా ఉంటాయంటే తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా అవి పడవు, సామాన్యంగా పడవు. అదే మనం ఇక్కడ రోడ్ సైడ్ అన్నీ చూస్తాం కదా, అవి గట్టిగా వర్షం వచ్చి గట్టిగా గాలి వస్తే పడతాయి. ఎక్కడ పడతాయి అంటే ఇళ్ళ మీదే పడిపోతాయి. కానీ ఆ కొండల మీద ఉంటాయి కదా, అవి పడవు. ఎందుకు పడవు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇక్కడ రోడ్ సైడ్లో అంతా నాటబెట్టి ఉంటారు. వాటికి ప్రతిరోజు నీళ్ళు పోస్తారు గవర్నమెంట్ వాళ్ళు, కొంతమంది వచ్చి నీళ్ళు పోస్తారు బీబీఎంపీ వాళ్ళు. కానీ కొండల మీద ఉన్నటువంటి ఆ చెట్లకు నీరు ఎవరైనా పోస్తారు వెళ్ళి ప్రతిరోజు? ఎవరు పోయరు.
కానీ వీటికన్నా అవి బలంగా ఉంటాయి. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే వాటికి నీళ్లు సరిగా అందకుండా వాటి వేర్లు ఏమవుతాయి తెలుసా? వేర్లు అంటే రూట్స్. వాటి రూట్స్ అనేవి లోతుల్లోకి వెళ్తాయండి. దేన్ని వెతుక్కుంటూ? నీటిని వెతుక్కుంటూ లోతుల్లోకి వెళ్తాయి. అలా లోతుల్లోకి వెళ్ళి చాలా దృఢంగా ఉంటుంది. అలా లోతుల్లోకి వెళ్ళినందుకే ఎంత గాలి వచ్చినా అవి సామాన్యంగా పడవు. మనం కూడా అలాగే ఉండాలి, అంతే దృఢంగా మనం కూడా ఉండాలండి. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తేనే అటువంటి దృఢత్వం అనేది మనకు వస్తుంది. అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తేనే అటువంటి దృఢత్వం అనేది వస్తుంది. దీనికి ఉదాహరణకి అబ్రహాం గారి విషయాన్ని మనం ఆలోచిస్తే, అబ్రహాం గారు ఉన్న కాలానికి దేవుని గురించి ఆయనకి సరిగ్గా తెలుసా? తెలీదు. అబ్రహాం గారు ఉన్న కాలానికి దేవుని గురించి ఆయనకి ఏమీ తెలీదు. కానీ ఆయనకు ఒక నమ్మకం ఉన్నది. ఏంటంటే ఒక శక్తి ఉంది, వీటన్నిటిని నడిపిస్తున్న ఒక శక్తి ఉంది. దేవుని వెతకాలి అనే ఒక ఆశయంలో ఉన్నది. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎన్నుకున్నారు. అందుకే చివరి వరకు అబ్రహాం గారు తప్పిపోకుండా బలంగా నించున్నారు. అలాగే ఇప్పుడు తాతయ్య గారి విషయంలో కూడా వస్తే, ఆయన ఈ వాక్యాన్ని చదివేటప్పుడు కానీ బయలుపరిచేటప్పుడు కానీ ఆయనకి ఎవరు సపోర్టర్స్ లేరు. కానీ తాతయ్య గారే బాగా చదివి వాక్యం లోతుల్లోకి వెళ్ళారు కాబట్టి ఇప్పటికీ ఆయన బలంగా ఉండగలిగారు. అర్థమవుతుందా? అలాగే మీ పిల్లల్ని కూడా మీరు కూడా వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. వాక్యంలోకి లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రతిదినము దాన్ని అభ్యసించాలి, ప్రతిదినము దాన్ని చదవాలి, పరిశీలించాలి. అలా పరిశీలించినప్పుడే వాక్యం యొక్క లోతుల్లోకి మనం వెళ్ళగలం. ఎంత లోతుల్లోకి వెళ్తే అంత దృఢంగా మనం దేవునిలో నిలవబడగలం. అర్థమవుతుందా అండి? ఇలా వాక్యంలో లోతుల్లోకి వెళ్ళినందుకే యేసుక్రీస్తువాన్ని మనం చూడగలమండి. యేసుక్రీస్తు ఎంత దృఢంగా ఉన్నారు? చివరి క్షణం వరకు దేవుని కోసమే బ్రతికని ఏం చేశారు? మరణించారు. అలాగే ఆయన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పోలికలందు మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. క్రీస్తు స్వరూపం కదా, క్రీస్తుని ధరించుకొని క్రీస్తులానే నడవాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నారండి మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనములండి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలానగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అంటే యేసుక్రీస్తు వారి కాడి అంట సులువుగా ఉందంట, భారము తేలికగా ఉందంట. భారం ఎక్కడైనా తేలిగ్గా ఉంటుందా? భారం ఎక్కడైనా తేలిగ్గా ఉంటుందా? ఉండదు కదా. భారం అనేది బరువుగానే ఉంటుంది. కానీ ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది చెప్పండి? యవ్వనంలో ఉన్నప్పుడే. అర్థం చేసుకోండి. ఇప్పుడు 70 ఏళ్ళ ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ఆయన ఉన్నారు. ఆయనకి 5 కేజీలు భారం ఇచ్చారు. ఎత్తమంటే ఎలా ఎత్తుతారు? ఆయన చాలా కష్టపడి ఎత్తుతాడు, అంతే కదా. అదే యవ్వనంలో ఉన్న ఒక 30 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు. అతనికి అదే 5 కేజీలు ఇస్తే ఏం ఎత్తేస్తాడంటే సులువుగా ఎత్తేస్తాడు. భారమే, అది బరువే, కానీ సులువుగా ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తగలుగుతున్నాడు? కారణం అతను యవ్వనంలో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ కూడా నా భారము తేలికగా ఉండును అని చెప్తున్నాడు. ఎప్పుడు తేలికగా ఉంటుంది? యవ్వనంలో ఉన్నప్పుడే తేలికగా ఉంటుంది. అర్థం చేసుకోండి, యవ్వనంలో ఉన్నప్పుడే అది తేలికగా ఉంటుంది. అందుకే యవ్వన కాలం ముందు మీరు ఏం చేయాలి? కుమారులు కానీ వాళ్ళని దేవుల్లో పెంచాలి, మీరు కూడా దేవునిలో ఉండాలి అని చెప్పింది అందుకే. అలాగే అండి, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే అవి భారంగా మనకు అనిపించవండి. నిజంగా ప్రేమిస్తే దేవుణ్ణి
ఎంత భారమైనా అది మనకు భారంగా అనిపించదు, ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని యోహాను మొదటి పత్రికలో చెప్తారండి. ఒకసారి చూసుకుందాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి ఏం చెప్పినాడండి ఇక్కడ? మనమైన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞల్ని గైకొనడం. ఆజ్ఞల్లో ఏమున్నాయి? దేవుని కోసం బతకాలని ఉంది, దేవుని కోసం సువార్త చెప్పాలని ఉంది. ఇవన్నీ మనం గైకొంటూనే దేవుని ప్రేమించడం. అంతేగాని నోటి వరుసకు నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుడు అంటే అమితమైన ప్రేమ అండి కాదు. నోటి వరుస కాదు. ఆయన చూసేది ఏంటి? మనస్సును. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు ఒక మంచి మాట చెప్తారండి. 48వ అధ్యాయం 10వ వచనంలో మీరు చేసే పని కూడా ఎలా ఉండాలి అనే దాని విషయంలో ఇర్మియా గారు చెప్తారు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. దేవుని పని మనం ఎలా చేయాలంట? శ్రద్ధగా చెయ్యాలి. ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చెయ్యకూడదు. అశ్రద్ధగా చేస్తే ఏం వస్తుంది? శాపం లభిస్తుంది, అంటే నరకానికి అని చెప్తున్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ యెహోవా పనిని, దేవుని పనుల్ని మనం అశ్రద్ధగా చెయ్యకూడదు, శ్రద్ధతో చెయ్యాలి. శ్రద్ధతో ఎప్పుడు చెయ్యగలం? దేవుని ప్రేమిస్తేనే చెయ్యగలం. అందుకే దీనికి సపోర్టింగ్గా ఇంకో మాటను కూడా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనములు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు, మనుషులకు చేసినట్లుగా కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. అర్థమైందా అండి? మనుషులను సంతోషపెట్టే వరకు చేయనట్లు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులను వరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా, అంటే మనస్ఫూర్తిగా. దేవుని పనులు ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా చేయాలంట. తర్వాత మనుషులకు చేసినట్లు కాక ప్రభు సేవను చేసినట్లే ఇష్టపూర్వకంగా చేయాలి. ఎప్పుడు మనం దేవుని సేవని మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా చేయగలం? ఎప్పుడు చేయగలం? దేవుని ప్రేమించినప్పుడే. ఎప్పుడు మీరు దేవుని ప్రేమించగలరు చెప్పండి? వాక్యాన్ని చదివినప్పుడు. ఒక మనిషి మీద మనకి ఎప్పుడైనా ప్రేమ కలిగింది అనుకోండి, ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళని మనం అర్థం చేసుకున్నప్పుడు. అవునా కాదా? ఒక మనిషిని మనం అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళ మీద మనకి ప్రేమ కలుగుతుంది. దేవుణ్ణి కూడా మనం ప్రేమించాలంటే మనం ఏం చేయాలని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? ఇదిగో బైబిలే దేవుని గురించి చెబుతుంది. కాబట్టి మనం బైబిల్ చదివినప్పుడే మనకు దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమైనప్పుడే ఆయన మీద మనకు ప్రేమ పుడుతుంది. అలాగ ప్రేమ పుట్టినప్పుడే మనం ఆయన గురించిన పనిని శ్రద్ధగా చేయగలం, మనస్ఫూర్తిగా చేయగలం, అలాగే ఇష్టపూర్వకంగా కూడా మనం చేయగలం. అర్థమవుతుందా అండి?
మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటండి? ఆయనకున్న ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా ఉందంటే అది యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, 23వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ప్రియులారా, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. చాలా అంకుల్, సరిపోతుంది. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరైనా రక్షించండి. ఇదే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఇష్టం. కాబట్టి ఎదుటి వాళ్ళని మనం రక్షించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం రక్షింపబడాలి. అంటే రక్షణ త్రోవలో మనం ఉండాలి. మనం రక్షణ త్రోవలో ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళని రక్షించే ఒక అవకాశం మనకు ఉంటుంది. త్రోవని ఎవరు చూపించగలరండి చెప్పండి? ఇప్పుడు దారిలో వెళ్తున్నారు, గుడ్డోడు వచ్చాడు మీ దగ్గరకు వచ్చి, బాబు నాకు త్రోవ చూపించమని చెప్తారు. అప్పుడు మీరు చూపిస్తారా లేదా? త్రోవను ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు? మీకు కళ్ళు ఉంది కాబట్టి. మీకే కళ్ళు లేదనుకోండి, తీసుకెళ్తాడండి అతన్ని, తీసుకెళ్ళరు కదా. అలాగే ఇక్కడ కూడా అగ్నిలో నుండి లాగినట్లు కొందరైనా లాగండి అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ముందు మీరు రక్షణ మార్గంలోనికి రండి. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీరు రక్షణ మార్గంలోనికి రండి, వాక్య ప్రకారంగా మీరు బ్రతకండి. అప్పుడే మీరు ఇంకొకరిని తీసుకొని రాగలరు. అప్పుడే మీరు ఇంకొకరిని దేవుని వాక్యంలో మీరు నడిపించగలరు. అర్థమవుతుందా అందరికీ? ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలం అంటే దానికి ఒకటే సొల్యూషన్, దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడే. దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడే ఇలా దేవుని పనిలో మనం ఉండగలం. ఎప్పుడు ఉండాలంటే ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలి? చివరి శ్వాస వరకు అండి. చివరి శ్వాస వరకు ఉండాలి. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, 13 అనుకుంటా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13, 14 రెండు కలిసి ఉంటాయి చూడండి. మత్తయి సువార్త 24:13 వచ్చిన అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును. అర్థమైందా? అంతం వరకు ఏం చేయాలి? సహించుకోవాలి. అప్పుడే రక్షణ అనేది మనకు లభిస్తుంది. అంతేగాని బాప్తిజం తీసుకున్న ఆ వారం రోజులు, ఆ నెల రోజులు చాలా భక్తిగా ఉండి దేవుని మాటలని చదివేసుకుంటూ అందరికీ ప్రకటించేసుకుంటూ తర్వాత మీ లోకంలో మీరు ఉన్నారనుకోండి, రక్షణ వస్తుందా? మీరు రక్షింపబడతారా? రక్షింపబడరు. ఎప్పటి వరకు మీరు నమ్మకంగా ఉండాలంట? అంతము వరకు. అంటే అది మీ జీవితాంతం కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తుని రాకడైనా కావచ్చు. కాబట్టి అంతం వరకు మీరు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉంటేనే మీరు ఏం చేయగలరు? పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పాఠం అందుకు అర్థమైందా అండి? మంచి పనివాడు అని ఎప్పుడు బిరుదు వస్తుంది తెలుసా? దేవుని నుంచి. మీకు ఇవ్వబడినటువంటి టాలెంట్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు, దేంట్లో? దేవుని పనిలో. మరి లోక సంబంధంగా నేను చెప్పట్లేదు. మీకున్న టాలెంట్ని దేవుని పనిలో ఉపయోగించుకున్నప్పుడు, అలాగే మీరు రక్షణ మార్గంలో నడుస్తూ మీ పిల్లలకు రక్షణ వాక్యాన్ని నేర్పిస్తూ ఇతరులకు ప్రకటించి వాళ్ళని రక్షణ మార్గంలోనికి తెచ్చినప్పుడే మీరు మంచి పనివాడు కాగలరు. అలాగే చివరి వరకు నమ్మకంగా ఉండాలి. ఇప్పటిదాకా బాగుండి చివరిలో నా వల్ల కాదు అంటే సరిపోదు, తీసుకెళ్ళి నరకంలో పడేస్తారు. చివరి వరకు నమ్మకంగా ఉండాలండి. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు మనం పోతామో తెలియదు, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తారో తెలియదు. కాబట్టి చివరి వరకు ఆయన వస్తారు, లేకపోతే మనమే పోతాము అనే ఒక ఆలోచనతో మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవునిలో పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇలా అంతా ఉన్నప్పుడే అప్పుడు దేవుడు అందరి ముందు నిలవబెట్టి, బడా నమ్మకమైన మంచి దాసుడా వచ్చేరా పరలోకానికి అని తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా పాఠం అందరికీ? కాబట్టి ఇక్కడున్న మీరందరూ దేవునికి మంచి దాసులుగా ఉండాలని కోరుకుంటూ మీకు ఇవ్వబడిన తలాంతుల్ని నిష్ప్రయోజనం పరుచుకోకుండా ఈ పాఠం వినైనా
మరి ఎగ్జామ్ రాయాలని ఒక మనసు రావాలని మీకు ప్రాధేయపడుతూ ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ పాఠాన్ని ముగిస్తున్నానండి. ప్రార్థనతో ముగించేసుకుందాం ప్రియులారా. దయగలిగిన మా కన్న తండ్రి దేవా, మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనములు దేవా. ఇంత మంచి పాఠాలని అలాగే జ్ఞానాన్ని తండ్రి ఈ తరంలో పుట్టి వెలుక తీసి మాకు నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి, మరి అర్థమయ్యే విధంగానే చెప్పానని అనుకుంటున్నాను తండ్రి. మరి విత్తబడినటువంటి ఈ వాక్యాన్ని తండ్రి మీ పిల్లలు మరి సాతాను వచ్చి ఎత్తుకొని పోకుండా తండ్రి, మరి ఈ విత్తనం ఏదైతే ఉందో అది మీ పిల్లల హృదయంలో ఫలించి తండ్రి 100 వంతులుగా 60 వంతులుగా 30 వంతులుగా మరి మీకు ఫలితాన్నిచ్చి మీకు ఇష్టానుసారంగా తండ్రి మేమందరము మా తుది శ్వాస వరకు తండ్రి బ్రతికి నమ్మకంగా బ్రతికి తండ్రి మీరున్న ఆ లోకానికి చేరే అవకాశాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రసాదించమని కోరుకుంటూ మరొకసారి మీ చిత్తమున్న ఎడల మిమ్మల్ని తండ్రిని పిలిచే అవకాశాన్ని భాగ్యాన్ని మా జీవితాల్లో ప్రసాదిస్తారని నమ్ముతూ ఇంకొకసారి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ మరి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతూ క్రీస్తువారి పుణ్యనామాన్న ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.